నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు, వాటి సంగతి ఏమిటి, అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ ని ఎందుకు ప్రోత్సహించారు, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు, డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పైపైన మాట్లాడతారు. తనకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ, ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు సూటిగా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఎప్పుడూ దాని గురించి మాట్లాడు. ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు గొరిగారు, వందల సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు గొరిగారు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు మీరు 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు, ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పారు. ఏ విషయమైనా సూటిగా సమాధానం చెప్పారు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత రక్తపు మడుగులు అంత నరికి అక్కడ మనిషి పడుంటే సాక్షి దాన్ని హార్ట్ అటాక్ గా ఎందుకు చెప్పిందో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అలా సమాధానం చెప్పాల్సిన పాయింట్ అవాయిడ్ చేసి చుట్టూతో మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్న జనాలు రెండే విషయాల మీద మీరు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అన్నారు, డిజిటల్ పద్ధతుల్లో ఎందుకు, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, సమాధానం చెప్పండి. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాదని లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు మీరు అనుమతి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్ అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఏం చెప్తారు? సిటీ ఇన్వెస్టిగేషన్ బట్టి అది ఎలా ఉంటే లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. చెప్పినట్టు ఆర్థిక సందర్భం మాత్రమే కాదు, ప్రాణాలు రోడ్ల పడ్డాయి చాలా మంది. కాంగ్రెస్ కంపెనీ దానికంటే అవసరం ట్వీట్ చేశారు. దానికి ఎదురుగా సజ్జలా ఉండి ఏపీలో చంద్రబాబుకి కాంగ్రెస్ మీటింగ్ లో ఉన్నాం. ఏమన్నారు? ఏపీలో కాంగ్రెస్ చంద్రబాబు మీటింగ్ లో ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికి బీపీగా ఉండాల్సిన అవసరం లేదు, ముమ్మాటికి లేదు. ఇంకేమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మోడీకి దత్తపుత్రుడిగా ఉన్నారు. ఏ బీజేపీకి అయితే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అది ఒక మతతత్వ పార్టీ అని, అదే బీజేపీ పార్టీకి, అదే మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడిగా ఉన్నారు. 5 సంవత్సరాలు దత్తపుత్రుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా గంగవరం పోర్టుని ఎందుకు అదానికి కట్టబెట్టారో, రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలలో అదాని పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి రావాలి అని డిజైన్ చేస్తే కేవలం 600 కోట్ల రూపాయలకే ఎందుకు అదానికి కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పటి వరకు కూడా బీజేపీకి ప్రతి బిల్లులో మద్దతు ఇస్తూనే వచ్చారు. అధికారంలో ఉండగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు వరకు కూడా ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికీ కూడా మనం ఎత్తు తగ్గిస్తున్నామని పార్లమెంట్ లో చెప్తే ఇప్పటికీ కూడా దమ్ము లేదు ఈ వైసీపీ ఎంపీలకైనా మాట్లాడాలి. మరి ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడే, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బీటీమే. బీజేపీ అంటే ఎక్కడో ఏదో లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ వీళ్ళే బీజేపీ. థ్యాంక్ యూ.
నాగేశన్న పడేస్తా మేడం లిక్కర్ స్కామ్ లో కిషన్ అరెస్ట్ అవ్వడం ఎలా చూస్తారు? రెండోది చార్జ్ షీట్ లో జగన్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన ఒక చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. సిట్టు పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే